ఫ్రెండ్స్, సోమవారం మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. ముందుగా క్రూడ్ ఆయిల్ సంగతి చూద్దాం. క్రూడ్ ఆయిల్ చూసిన తర్వాత నిఫ్టీ సంగతి చూద్దాం. తర్వాత గోల్డ్, సిల్వర్, తర్వాత న్యాచురల్ గ్యాస్ చూడవలసిన లేదు, ప్రస్తుతానికి అది సైడ్ వేస్లో ఉంది. మొత్తం ఈ 4 చూద్దాం. నిఫ్టీ, క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్, వీటి సంగతి చూద్దాం ప్రజెంట్. తర్వాత ఒక మంచి స్టాక్స్ నెక్స్ట్ వీక్ సెలెక్ట్ చేశాను, స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్. స్వింగ్ ట్రేడింగ్ పనిచేస్తే అవి చూపిస్తాను స్టాక్స్ ఏంటనేవి. ఇప్పుడు సోమవారం మార్కెట్ ప్రజెంట్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సోమవారం గురించి ఇదేంటంటే ముఖ్యంగా ఏంటంటే క్రూడ్ ఆయిల్. ముందు క్రూడ్ ఆయిల్ చూడాలి. క్రూడ్ ఆయిల్ స్ట్రాంగ్గా అవుతుంది పెరగడానికి, ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాదు. మ్యాక్సిమం బ్రేక్అవుట్ అయ్యింది. 3 రోజుల నుంచి చూస్తున్నాను. నిన్న ఇచ్చింది ప్రాఫిట్ ఇది. 3 రోజుల నుంచి అవుతుంది అనుకున్నాం, కానీ అనుకున్నంత మూమెంట్ అయితే ఇవ్వలేదు. అసలు 500 పాయింట్లు అనుకున్నాం, కానీ ఇస్తుంది అనుకున్నాం, కానీ అంత వెళ్ళలేదు. కానీ ఇది మెయిన్ దీనివల్లే మార్కెట్స్ అటు ఇటు తెచ్చాడుతున్నాయి. కానీ నేను శుక్రవారం మూమెంట్ వచ్చింది కదా నిఫ్టీకి, ఇప్పుడు దానికి ఇది సంబంధం చెప్తాను చూడండి కొంచెం క్లియర్గానే. ఇప్పుడు ఇది క్రూడ్ ఆయిల్ ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే ఒకళ్ళు వెళ్తే మాత్రం మంది అన్ని బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కంటే, తర్వాత అది యుఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ కంటే మంది స్ట్రాంగ్గా ఉంది. మందైతే క్లియర్గా రూట్ అయితే క్లియర్గా ఉంది పైకి వెళ్ళడానికి. ఇప్పుడు 7,945 ఉంది కదా. ఇప్పుడు డబ్ల్యూటీఐ చూస్తే యుఎస్ ఆయిల్ ఇది $81 ఉంది, 81.78 ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ చూపించట్లేదు ఎక్కువ, నేను ఇదే చూస్తాను, ఈ 2 చూస్తాను. అది ఇంకొక $2-3 ఎక్కువ ఉంటాయి అనమాట దానికి దీనికి. యుఎస్ దానికి అంతే డిఫరెన్స్. ఇదేంటంటే ఇది ఒకళ్ళు మండే ఒకళ్ళు వెళ్తే ఎంతవరకు వెళ్ళే ప్రాబిలిటీ ఉందంటే $85 వరకు వెళ్తే వెళ్ళొచ్చు. ఇది డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్, యుఎస్ ఆయిల్ $85 వరకు వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళడం కష్టమే మళ్ళీ. ఒకవేళ లేదంటే ఇక్కడి నుంచి కిందగానే పడిపోవచ్చు. ఇప్పుడు ఆ టికెట్కి మధ్యలో ఉందన్నమాట. మందైతే ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఈ బ్రెంట్ ఇది 2 అయితే అంటే ఆ టికెట్ మధ్యలో ఉన్నాయి. అయితే మండే నుంచి కింద పడాలి. ఒకవేళ ఇది కనుక పైకి వచ్చింది అనుకోండి, మళ్ళీ 85 దగ్గరికి వస్తే మాత్రం మళ్ళీ సోమవారం తేడా పడుతుంది. మళ్ళీ ఎక్కడైతే నిఫ్టీ ఎక్కడైతే చూపిస్తుంది దాని లెవెల్స్, కానీ ఒకరోజే ఉంటుంది మహా అయితే. నెక్స్ట్ వీక్లో మాత్రం మ్యాక్సిమం క్లియర్ అయిపోవచ్చు. మహా అయితే ఇది $85 వరకు రావచ్చు అంతే. ఇది వచ్చి మళ్ళీ కిందకు ఏదైనా సరే మళ్ళీ ఈ డైలీ క్యాండిల్ ఉంది కదా, ఈ లో ఎంత ఉంది, ఇది 78 కిందకు వస్తేనే సేఫ్ అనమాట. లేదంటే ఇక్కడ అలా ఉండిపోయినా పర్లేదు, ఈ లెవెల్లో అలా ఉండిపోయినా మన మార్కెట్స్ రెడీగా ఉన్నాయి పైకి వెళ్ళడానికి. కానీ ఇది మాత్రం పైకి పెరగకూడదు. ఒకవేళ పెరిగినా ఇంకొక 85, మళ్ళీ 85 దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ అయిపోద్ది, వెళ్ళకూడదు. మరి సోమవారం ఏమవుద్ది చూడాలి. మీకు ఒకటే అంచనా, మీకు సోమవారంకి ఎలా ఉండబోతుంది అనేది మీకు తెలియాలంటే, మీకు ముందుగా తెలుసుకోవాలంటే శుభ్రంగా ఏం చేస్తారంటే చూడండి చెప్తాను. ఇంకో బిట్ కాయిన్ ఉంది కదా, మీకు సింపుల్గా మండే ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే బిట్ కాయిన్ ఓపెన్ చేసుకోండి రేపు. ఇది నాకు తెలిసి మ్యాక్సిమం పాజిటివ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నిన్న ఫ్రైడే చాలా మూమెంట్ అవ్వాలి లేదు. మ్యాక్సిమం 400కి 300 మ్యాక్సిమం మార్కెట్ పాజిటివ్ సోమవారం. అయితే గ్యాప్ అప్ అవ్వచ్చు, లేదంటే మొత్తానికి గ్రీన్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. దానికి రీజన్ కూడా చెప్తాను. ఇది ఏంటంటే మీకు ఒకటే అంచనా, బిట్ కాయిన్ ఉంది కదా, ఇది మీరు ఇక్కడ చూడండి ప్రజెంట్ గ్రీన్ ఉంది కదా, నడుస్తుంది కదా. దీని ముందు డోజీ క్యాండిల్ ఒకటి ఉంది. మీ సింపుల్ ఏం లేదు, ఈ ముందు క్యాండిల్ ఉంది కదా, 2 రోజులకి రెడ్ క్యాండిల్ ఉంది కదా, జూమ్ చేసి చూపిస్తాను. ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ హై క్రాస్ చేసి ఎంత అంటే 65,000 అనమాట. 65,000 క్రాస్ అయితే మాత్రం మీకు మండే కల్లా, అంటే రేపు కూడా ఉంటుంది కదా, ఇది కంటిన్యూ 360 రోజులు ఉంటుంది కదా, రేపు సాయంత్రం కల్లా నాకు తెలిసి దాటేస్తుంది అనుకుంటున్నాను. $65 కనుక దాటిస్తే మనది గ్యాప్ అప్ లేదంటే గ్రీన్లో కానీ కంపల్సరీగా ఓపెన్ అవుతుంది. బిట్ కాయిన్ కూడా మంచి లెవెల్స్లో ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే రైట్ టైం అనమాట బిట్ కాయిన్లో చేసుకోవడానికి కూడా. కానీ ఇది క్రాస్ అవ్వాలి, 65,000 క్రాస్ అవ్వాలి. క్రాస్ అయితే పారిపోద్ది ఇది కూడా. ఇదే అంచనా. మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ముందుగా తెలుసుకోవాలంటే రేపు ఒకసారి చెక్ చేసుకోండి, దీన్ని గమనించండి. ఇది క్రాస్ అయిందంటే మనది చూడవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే నిఫ్టీ సంగతి చూద్దాం. మ్యాక్సిమం 90% పాజిటివే మండే. ఎందుకంటే దానికి మెయిన్ రిలయన్స్ స్టాక్ ఒకటి గట్టిగా ఉంది పైకి తోయడానికి, బ్యాంక్ స్టాక్స్ ఒకటి గట్టిగా ఉన్నాయి కాబట్టి నిఫ్టీ పైకే మ్యాక్సిమం. కాకపోతే క్రూడ్ పెరుగుతుంది కదా, అది కూడా స్ట్రాంగ్గానే ఉంది. క్రూడ్ కూడా చూపించాను కదా, అందువల్ల ఏంటంటే అది కొంచెం ఆగితే మిగతాయన్నీ కూడా ఇంకా సపోర్ట్ చేస్తే జమ్మని వెళ్ళిపోద్ది నిఫ్టీ. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ లెవెల్ క్రాస్ అయిపోవాలి. ఎంత 24,580
24,590 అనుకుంటాను. ఇది హై అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఇది ఉంది కదా, ఈ లెవెల్ ఉంది కదా, ఇది ఉంది కదా, రెసిస్టెన్స్ లైన్ ఉంది కదా, 24,600 ఉంది కదా. ఇది ఎలాంటిదంటే పెద్ద గోడలాంటిది అనమాట. దీన్ని బ్రేక్ చేయాలి. ఆల్రెడీ 1 2 3 4 చూడండి, 1 2 3 4 4th టైం ఇది టచ్ చేయడానికి వెళ్తుంది. పక్కాగా వెళ్ళిపోద్ది ఇది మండే. మార్కెట్ గ్యాప్ అప్ కంపల్సరీ సోమవారం. చూడండి, ఇది ఏంటంటే ఎలాగంటే ఇప్పుడు బాహుబలి సినిమాలోని గేట్ని గుద్దుతారు కదా, అది గుద్దేటప్పుడు ఎంత ఎంత ఫోర్స్గా ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళి కొడుతుంటుంది. కొడితే ఒకసారి అది ఒకేసారి పగలదు కదా డోర్. అలాగే ఏదైనా ఒక పెద్ద వాల్ అనమాట. ఇది ఒక వాల్ అనమాట. ఈ వాల్ని బ్రేక్ చేయాలంటే ఇంతసేపు ఇక్కడ సైడ్ వేస్లో ఉండాలి ఇది, లేకపోతే ఇది ఈ వాల్ని కట్ చేయడం కావద్దు. అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ పెద్ద దొంగన కొడుకులు ఉన్నారన్నమాట. ఇక్కడ సెల్లర్స్ ఉంటారు కదా, ఆప్షన్ సెల్లర్స్, రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏరిని గట్టిగా అడ్డుకుంటున్నారు అనమాట. వాళ్ళని తన్నాలంటే వాటికంటే బలమైన దాంతో కొట్టాలన్నమాట. కొడితే అప్పుడు ఈ వాల్ అనేది బ్రేక్ అవుద్ది. ఇప్పుడు అదే జరగబోతుంది. అందుకోసమే రిలయన్స్, బ్యాంక్ స్టాక్స్ అన్నీ కలిపి దీన్ని బదలగొడేస్తాయి సోమవారం ఖచ్చితంగా. ఇది కనుక బయటకు వచ్చేస్తే మాత్రం ఇంకా నిఫ్టీ మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. ఇది అంటే ఫోర్స్గా కొట్టాలి. దీన్ని ఫోర్స్గా కొట్టి మళ్ళీ బ్యాక్ వెనక్కి రావాలి. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్సే సపోర్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇది ఒకటినంటే దీని వెనకాల పరిగెట్టకూడదు, మళ్ళీ స్లోగా బ్యాక్ రావాలి. మీకు చూపిస్తాను ఇంకో స్టాక్, బాటా ఇండియా స్టాక్, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూపిస్తాను. స్పీడ్కి వెళ్ళిన తర్వాత స్లోగా చిన్న చిన్న క్యాండిల్స్తో వెనక్కి రావాలి. వస్తే అది కరెక్ట్గా పైకి, ఇది మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇక్కడ ఇంకా ప్యాటర్న్ ఫామ్ అయింది కరెక్ట్గా 3 times, 4th టైం అనమాట. ఎప్పుడైనా అలాగా 3 సార్లు టచ్ చేసిన తర్వాత 4వసారి ఒకరి టచ్ చేయడానికి రెడీగా ఉందనుకోండి, ఇక్కడ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనుకోండి, అంటే హై వెయిట్ స్టాక్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి దీనికి ప్రజెంట్. కాబట్టి అక్కడ స్టాక్స్ పరంగా చూసినా, ఇక్కడ ప్యాటర్న్ ప్రకారం చూసినా సరే నిఫ్టీ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని అర్థం అనమాట. ఇది మా సోమవారం మార్కెట్ పరిస్థితి అయితే. ఇప్పుడు మీకు స్టాక్స్ చూపిస్తాను. గోల్డ్, సిల్వర్ వీటి గురించి చూపిస్తే మీకు ఎవరు క్లియర్ అయిపోద్ది. చాలా స్టాక్స్ ఇంకా పాజిటివ్గా రాలేదు, కానీ స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేశాను. క్వాలిటీ స్టాక్స్ చూపిస్తాను అవి ఏంటనేవి. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఇన్వెస్ట్ కాదు, స్వింగ్ ట్రేడింగ్. మండే నుంచి ఫ్రైడే వరకు అనమాట. ఎంత పెరిగితే అంత. ఇది గోల్డ్ ఉంది కదా, 1,40,000 ఉంది, 40,900 ఉంది. దీని పరిస్థితి ఏంటంటే గోల్డ్ది, ఇది డిమాండ్ జోన్లోకి వచ్చింది ఆల్రెడీ. ఇది జోన్లోకి ఎంటర్ అయిపోయింది. ఏ టైంలో సరే రివర్స్ అవ్వచ్చు పైకి ఇది. కాకపోతే ఇంకొంచెం పడితే పడవచ్చు ఇది కిందకి. అంటే ఎంటర్ అవ్వడానికి రైట్ టైము, ఇప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. ఇంతవరకు పడితే పడవచ్చు ఇగో ఈ జోన్లోకి. ఇది మెయిన్ లెవెల్ అనమాట. ఇక్కడికి వస్తే మరీ మంచిది. ఇప్పుడు ఈ బాక్స్లోకి రావాలి ప్రైస్, వస్తే మంచి లెవెల్ అనమాట. లేదంటే ఇక్కడి నుంచైనా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ జోన్లో ఎంటర్ అయిపోయింది. ఇదంతా పెద్ద జోన్ అనమాట ఇదంతా కూడా. కానీ ఇది ఇంకా ఇది ఇంపార్టెంట్. ఇంకా ఇది మంచి జోన్. ఇది ఈ కిందకు వస్తే ఇంకా మంచిది. ఇది మ్యాక్సిమం ఇది పైకి వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసారు చాలా చిన్న చిన్నగా వచ్చాయి. ఇది కూడా రివర్స్ అయితే అవ్వచ్చు మండే. ఇది పరిస్థితి. ఒకవేళ వెళ్తే మాత్రం మళ్ళీ దీని టార్గెట్ అయితే 1,60,000 మళ్ళీ పైకి రివర్స్ అయితే మాత్రం. కానీ కొంచెం కిందకు వస్తే మంచిది, లేదంటే ఎన్నైనా వెళ్ళిపోవచ్చు. ఇది దీని పరిస్థితి. తర్వాత సిల్వర్ కనుక చూసుకుంటే, సిల్వర్ కూడా కరెక్ట్గా మంచి లెవెల్లోనే ఉంది. ఇది కూడా జోన్లో ఎంటర్ అయిపోయింది. ఇది కూడా సిల్వర్ బాగానే ఉంది. ఇది కూడా ఏ క్షణం అయినా సరే రివర్స్ అవ్వచ్చు పైకి. అంటే జోన్లోకి వచ్చినంత మాత్రం రివర్స్ అయిపోద్దని కాదు, ఒక్కోసారి అది దాటి కూడా వెళ్ళిపోతుంటుంది. ఎక్కడైతే జరగవచ్చు చెప్పలేం. కానీ ఏంటంటే మ్యాక్సిమం జోన్లోకి వస్తే రివర్స్ అవ్వాలి. అక్కడ ఏదైనా రివర్సల్ ప్యాటర్న్ మనకు ఫామ్ అవ్వాలి. ఫామ్ అయితే అప్పుడు మనం దాని గురించి ఎంటర్ అవ్వచ్చు. ఇది దీని పరిస్థితి. ఏ క్షణాన్ని సరే రివర్స్ అవ్వచ్చు. గోల్డ్, సిల్వర్ కూడా మంచి జోన్లోనే ఉన్నాయి. అది రివర్స్ అయితే తీసుకుంటే బెస్ట్ అనమాట. అదే కానీ జోన్లోకి వచ్చేసిందని తీసేసుకోకూడదు. తర్వాత క్రూడ్ ఆయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టాక్స్ చెప్తుంది. ఇది న్యాచురల్ గ్యాస్. ఇది ఇలాగే తచ్చాడుతుంది ఇక్కడే. క్రూడ్ డౌన్ అయితే కానీ ఇది పైకి వెళ్దు. ఇది మళ్ళీ బ్రేక్ అవ్వాలంటే 320 దాటాలి. 320 దాటితేనే మళ్ళీ దీని గురించి ఆలోచించాలి. అయిపోతే ఇదే అయిపోవచ్చు. అది క్రూడ్ పడితే ఇది లెగిస్తే లాగవచ్చు. తర్వాత ఇప్పుడు స్టాక్స్ చూడండి. సోమవారంకి అదే నెక్స్ట్ వీక్ స్వింగ్ ట్రేడింగ్కి ఫస్ట్ పెట్టుకోవాల్సింది రిలయన్స్. 1927 ఉంది ప్రజెంట్. ఇది మంచి లెవెల్లో ఉంది. ఇది ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. దీని ఎంట్రీ ఎంతంటే 1332.
అంటే మీకు కరెక్ట్గా లెవెల్స్ మీకు పనిచేయవు, ఎంత కొంత పైన కానీ కింద పైకి ఓపెన్ అవుతాయండి, కిందకి ఓపెన్ అవ్వు. చెప్తాను అనమాట లైన్ 1332కి పైన ఉంటే ఎంటర్ అయిపోవచ్చు. చూసుకోండి, 1332 పైన ఉంటే ఎంటర్ అయిపోయింది. దీని స్టాప్ లాస్ ఎంత అంటే 1316. చూసుకోండి, 1316 దాటి కిందకి వెళ్తే మీరు షార్ట్ టర్మ్ కోసమైనా లాంగ్ టర్మ్ కోసమైనా తీసేయండి, మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు. లేదంటే మండే తీసుకొని ఫ్రైడే వరకు ఉంచండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 1332 అవతలంటే తీసుకోండి, 1316 కింద ఉంటే మాత్రం అందులో ఉండకండి. టార్గెట్ ఏంటంటే ఫ్రైడే వరకు, అది అంతవరకు వెళ్తే అంతవరకు. అది లేదంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోసం ఉంచుతామంటే అది మీ ఇష్టం. అన్ని రోజులు ఉంచడం వేస్ట్. ఇది మా అయితే అంతవరకు రావచ్చు, ఇక్కడ వరకు వస్తుంది. ఎంత 1400కి 1450, 1430 వరకు వస్తే రావచ్చు డైరెక్ట్గా. మళ్ళీ ఇక్కడ ఆగుతుంది కొంచెం, ఎందుకు ఫ్రైడే వరకు ఉంటే సరిపోద్ది. మహా అయితే ఒక 2 రోజులు మూమెంట్ వస్తుంది, తర్వాత మళ్ళీ అలా సైడ్ వేసి ఉండిపోతుంటాయి. అవి కంటిన్యూగా పెరిగి వెళ్ళిపో. మార్కెట్ ఎంత బాగున్నా సరే కంటిన్యూగా వెళ్ళిపో. తర్వాత రెండోది ఫస్ట్ పెట్టుకోవాల్సింది రిలయన్స్. చాలా స్టాక్స్ ఉన్నాయి కానీ అవి మూమెంట్ ఇంకా లేవు. క్రూడ్ ఏమైనా కొంచెం స్లో అయితే అప్పుడు ఇంకా వేరే మంచి స్టాక్స్ ఉన్నాయి, కానీ సేఫ్ ఏంటంటే ఇవే. ఇదేంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్లోన ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు బాగున్నాయి, కానీ వాటి అన్నిటితో పోల్చుకుంటే ఇది బాగుందనమాట. ఇండస్ఇండ్ బ్యాంకు 1027 ఉంది. ఇక్కడ చూడండి, చాలా రోజులు ఆగింది, వెళ్తుంది. దీని ఎంట్రీ ఎంతంటే 1032 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. దీని స్టాప్ లాస్ 1020 దాటి కిందకు వస్తే తీసేస్తారు. అది లేదంటే 1032 దాటితే ఎంటర్ అయిపోయింది, అది ఏ లెవెల్ అవన్నీ సరే. ఇది మండే నుంచి ఫ్రైడే వరకు. ఇది కూడా ఇది చాలా ఉంది, టార్గెట్ చాలా ఉంది. ఇది హై అనుకోకండి, ఇది ఎంత హైలో ఉంది అనుకోకండి. వీక్లీలో చూస్తే ఇది లోలో ఉంది. చూసుకోండి, ఇండస్ఇండ్ బ్యాంకు చూసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే బజాజ్ ఫైనాన్స్. ఇది 1056 ఉంది, 1056 ఉంది. దీని ఎంట్రీ ఎంతంటే, ఇది కూడా చూసారా ఎన్ని రోజులు ఆగిందో, ఆగేసి వెళ్తుంది. ఇది కూడా మంచి మూమెంట్ ఇస్తుంది. బజాజ్ ఫైనాన్స్ 1056 ఉంది. దీని ఎంట్రీ ఎంతంటే 1060 దాటితే ఎంటర్ అయిపోండి. స్టాప్ లాస్ 1045 పెట్టుకోండి. చూసుకోండి, 1045 టార్గెట్ ఫ్రైడే వరకు. చూసుకోండి. తర్వాత ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇంట్రాడేకి ప్రీమియం గ్రూప్, వాట్సాప్ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఓన్లీ వాట్సాప్ కాల్ చేయండి, నార్మల్ కాల్ చేస్తే అవ్వదు. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే. అది మీకు టైం ఉంటే, ఇంట్రెస్ట్ కాదు టైం ఉండాలి మీకు. కాబట్టి ఏ టైంలో తీసుకుంటామో తెలియదు, అందువల్ల మీకు టైం ఉంటే, మీకు ఇంట్రాడే చేయడానికి టైం ఉన్నది అనుకుంటేనే జాయిన్ అవ్వండి. మళ్ళీ ఇంకా వేరే పని చేసుకుంటానంటే గ్రూప్లో జాయిన్ అవుదామంటే అలగొద్దు. ఎందుకంటే నేను ఎప్పుడు మెసేజ్ లేవి పెడతాను తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఆన్లైన్లో ఉంటాను. మార్కెట్ క్లోజ్ అయినంత వరకు కూడా ఎప్పుడైతే ఆడ జరిగినా వెంటనే మెసేజ్ పెడతాను. ఇప్పుడు కాబట్టి అప్డేట్స్ ఇస్తుంటాను అనమాట. కాబట్టి మీకు టైం ఉంటేనే గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదంటే మీరు ఓన్గా చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏచర్ మోటార్ ఇదొకటి 7563. చూసుకోండి, 7563 ఉంది. ఇది ఒకటి బాగుంది. దీని ఎంట్రీ ఎంతంటే 7600 క్రాస్ అయితే ఎంటర్ అయిపోండి. ఏచర్ మోటార్. దీని స్టాప్ లాస్ 7480. చూసుకోండి, 7480. స్టాప్ లాస్లు గుర్తుపెట్టుకోండి. అది దాటితే కిందకి తీసిండి, లేదంటే ఫ్రైడే వరకు ఉండేయండి. ఎంతవరకు వెళ్తే అంతవరకు. మహా అయితే 2 days పెరుగుతుంది అంతే, ఆ వీక్ మొత్తం మీద అంతే. ఒక 3%, ఒక 5% అంతే. ఏచర్ మోటార్ ఒకటి. తర్వాత క్రిజిల్ 4245 ఉంది. చూసుకోండి, ఇప్పటి వరకు పెట్టాను కదా, ఏచర్ మోటార్ పెట్టాను కదా, అక్కడతో లాస్ట్ అనమాట. అవన్నీ సేఫ్ జోన్లో ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇవి చూసుకోండి, ఈ క్రిజిల్ నుంచి ఇప్పుడు మీకు చూపించబోయి కొంచెం సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇవ్వండి, సెకండ్ వీటికి ఇవ్వండి. అందుకే ముందు అవి పెట్టండి. ఇప్పుడు వేరే చూపిస్తాను చూడండి. క్రిజిల్ ఇది 1 లేదంటే 2, అందుకని ఎక్కువ పెట్టకండి. క్రిజిల్ ఇది ప్రజెంట్ 4245 ఉంది కదా. ఇది మొన్న బ్రేక్అవుట్ అయింది. మొన్న ఇది తీసుకున్నాము. ఇది కరెక్ట్గా క్రూడ్ పెరగడం మళ్ళీ ఇది అయిపోయింది, లేకపోతే ఇది చాలా ప్రాఫిట్ అవ్వాల్సింది మాకు ఆ రోజు. 1.5 అంత ఇచ్చింది అంతే, మళ్ళీ బయలుదేరుతుంది పైకి. ఇది కూడా మంచి బాగా పెరుగుతుంది. ఇదేమీ లేదు, 4280 క్రాస్ అయితే ఎంటర్ అయిపోయింది. ఆల్రెడీ బ్రేక్అవుట్ జస్ట్ అయింది 2 days కిందటే. ఇది పారిపోద్ది. ఇది 4280 క్రాస్ అయితే ఎంటర్ అయిపోయింది. స్టాప్ లాస్ 4000
200 పెట్టుకున్న పర్లేదు, 4220 పెట్టుకున్న పర్లేదు చూసుకోండి. ఇది కూడా మండే నుంచి ఫ్రైడే వరకు. ఒకవేళ మండే మార్కెట్ పాజిటివ్ ఉంటే ఇది బాగా పారిపోతుంది. మంచి లెవెల్లో ఉంది. తర్వాత ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఇది 435 ఉంది. ఇది కూడా బాగానే ఉంది. ఇది చూడండి, దీని స్టోరీ చూపిస్తాను. ఇది చూడండి, వీక్లీలో చూసారా ఎన్ని రోజుల కిందట ఈ హై బ్రేక్ చేసి వెళ్తుంది. ఇప్పుడంటే ఇది 2025 సెప్టెంబర్ ఆ లెవెల్ని క్రాస్ చేసి వెళ్తుంది పైకి. ఇక్కడ స్పీడ్గా ఉంటుంది చూసుకోండి. అంటే ఇది ఈ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుంది. ఎప్పుడు సంవత్సరం కిందట చూసుకోండి. సంవత్సరం కిందట ఎప్పుడు సెప్టెంబరు 2025 సెప్టెంబర్ నెల ఆ వారం ఇది. ఇప్పుడు ఈ వీక్లీ క్యాండిల్ బ్రేక్అవుట్ పైకి వెళ్తుంది. ఫోర్స్గా వాల్యూమ్తో వెళ్తుందండి, పర్లేదు. దీన్ని తీసుకోవచ్చు. ఇది కూడా ఫ్రైడే వరకే. దీని ఎంట్రీ ఎంతంటే 438 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. స్టాప్ లాస్ 432, లేదంటే 430 పెట్టుకోండి సేఫ్. స్టాప్ లాస్ 430, ఎంట్రీ 438 చూసుకోండి. ఇది కూడా మండే నుంచి ఫ్రైడే వరకే, అందుకని ఎక్కువ ఉంచకండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే హెచ్ఎస్సిఎల్ ఇది 741 ఉంది. ఇది కూడా చూసారు ఇక్కడ ఎన్ని రోజులు ఆగి వెళ్తుందా. ఇంచుమించు 20 డేస్ అంతా ఆగింది. ఇక్కడ మళ్ళీ బయలుదేరుతుంది, చాలా ఫోర్స్గా వెళ్తుంది చూసారా. దీన్ని ట్రై చేయొచ్చు. ఇది 741 ఉంది కదా, 750 క్రాస్ అయితే ఎంట్రీ పాయింట్ 750 చూసుకోండి. స్టాప్ లాస్ 730 హెచ్ఎస్సిఎల్ చూసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే నీల్కమల్ ప్రజెంట్ ఇది నీల్కమల్ లిమిటెడ్ 1173 ఉంది. ఇది ఒక్కరోజే పనిచేస్తుంది. ఇది చూసుకోండి ఎంత 9% పెరిగింది. మహా అయితే ఇంకొక రోజు స్పీడ్గా పెరుగుతుంది, తర్వాత ఇంకా ఇందులో ఉండకూడదు. ఒకవేళ రిస్క్ చేయాలి అనుకుంటే ఓన్లీ ఇంట్రాడే వరకు మాత్రమే చేయండి. ఇందులోన నీల్కమల్ ఇది ఇంకొక రోజు ఫుల్ మూమెంట్ ఉంటుంది. మండే ఇస్తే వచ్చు. ఇది ఎంత అంటే 1500 క్రాస్ ఎంట్రీ పాయింట్ 1500, స్టాప్ లాస్ 1500 ఎంట్రీ, స్టాప్ లాస్ 1150 చూసుకోండి. ఒకవేళ ఏమైనా సోమవారం తీసుకోవాలనుకుంటే ఓన్లీ ఇంట్రాడే వరకు మాత్రం తీసుకోండి. వెళ్తే ఇంక మళ్ళీ ఒక 5-8% ఇచ్చేద్ది, కానీ ఒకరోజే ఉండాలి చూసుకోండి. మళ్ళీ తర్వాత మళ్ళీ అలా వెనక్కి తీసుకెళ్ళిపోతారు. ఇంకొక రోజు ఉంటుంది మూమెంట్ ఇందులో మహా అయితే. ఇది చూసుకోండి నీల్కమల్ ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే బాటా ఇండియా. ఇది మెయిన్ ఇది లాస్ట్ చూడండి 693 ఉంది, 693 ఉంది బాటా ఇండియా. ఇక్కడ చూసారా, ఎప్పుడైనా సరే ఇలాగ పెద్ద క్యాండిల్ ఇచ్చారా, బ్రేక్అవుట్ అయ్యింది, ఇలాగా ఒకేసారి తీసుకెళ్లారా, తర్వాత అలా మెల్లిగా కిందకు వచ్చేసింది. కిందకి ఎన్ని రోజులు ఇంచుమించు 1 2 3 4 5 6 7 8 9 10 ఇంచుమించు 20 రోజుల దగ్గర వచ్చేసిందా, మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతుందా. ఇలాంటివి పట్టుకోవాలన్నమాట. ఇలాంటివి పట్టుకుంటే ఇది బాగా పెరిగే అవకాశం ఉంది చూసుకోండి. దీని మీద ఒక కన్నేయండి. సోమవారం వెళ్తే ఒకేసారి ఇచ్చేది ఎంత 760 కానీ 770 కానీ ఇంతవరకు పెట్టుకోవచ్చు టార్గెట్. 760 770 సింగిల్ డేలో ఇచ్చేవచ్చు చూసుకోండి. ఎంత 690 ఉంది కదా, 790 లేదంటే 770 వరకు కూడా వెళ్ళిపోవచ్చు. సింగిల్ డేలో వెళ్ళిపోతే, ఎందుకంటే ఇవన్నీ కవర్ చేసేస్తుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఇలా బ్రేక్అవుట్ అయిన వెంటనే ఒక కాల్ ఆప్షన్ ఏంటి ఎఫ్ఎన్ఓలో లేనట్టు ఉంది. అంటే మామూలుగా ఏం జరుగుతుందని చెప్తున్నాను. ఎప్పుడైనా బ్రేక్అవుట్ అయిన వెంటనే పరిగెట్టేసి వెంటనే మధ్యలో కాల్ ఆప్షన్ కొనేస్తారు. కాలు కానీ పుట్టు కానీ కొనేస్తారు. కిందకైతే పుట్టు, పైకైతే కాలు కొనేస్తారు. తర్వాత అది కిందకి ఒక ఇంచుమించు 20 డేస్ 25 డేస్ వరకు అలా కింద తీసుకొచ్చి లాస్ట్ 5 డేస్లోనే అలా పైకి ఒకేసారి జమ్మని పట్టుకెళ్ళిపోతారు. మనం తీసుకున్న ప్రీమియం అంతా జీరో అయిపోద్ది. ఇలాగా ఇది పెద్ద ప్లేయర్స్ ఆడే గేమ్ అనమాట. ఇలాగా ఇది మాత్రం ఏంటంటే మన క్రూడ్ మార్కెట్ డిస్టర్బెన్స్ వాళ్ళకి పడింది, కానీ మామూలుగా అలాగే జరుగుతుంటుంది. ఇది మాత్రం మామూలుగా పడింది అనమాట. కానీ ఇలాంటివి పట్టుకోవాలి. తర్వాత అదాని టోటల్ గ్యాస్ ఉండదు, చూపిస్తాను. అది ఇంకా వాచ్ లిస్ట్లో యాడ్ చేయలేదు. అది కూడా పెరిగితే ఒకసారి అలా జమ్మని వెళ్ళిపోద్ది. ఇది మండే దీని మీద ఫోకస్ పెట్టండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీనికి రీజన్ ఉంది, చూడండి చూపిస్తాను. ఇది చూడండి, రిలాక్స్ ఫుట్వేర్. ఇది కూడా దాని రిలేటెడే కదా. 439 ఉంది కదా. ఇది చూసారా 19% పెరిగింది.
ఇది ఇంక ఇందులో ఇంత పెరిగింది కాబట్టి ఇది మళ్ళీ పెరిగితే పెరగవచ్చు, ఇంకా కిందనే ఉంది ఇది, పెరిగితే పెరగవచ్చు కానీ అంత పెరిగిన తర్వాత మళ్ళీ ఇందులో ఉండకూడదు మనం. దీనికి రిలేటెడ్గా ఇది బాటా బాగుంది. ఇక్కడ చూసారా ఎన్ని రోజులు పడింది, ఒకసారి జమ్మని వెళ్ళిపోయింది. ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చిందా, ఈ పెద్ద క్యాండిల్ తర్వాత చిన్న క్యాండిల్స్ ఎన్ని వచ్చి చూడండి. అందుకని బట్టి ఇప్పుడు చిన్న క్యాండిల్స్ ఎటు ఉన్నాయో దానికి ఆపోజిట్ మనం ఉండాలి. ఇప్పుడు బాటా కదా అనుకుంటున్నాము, ఇది ఇప్పుడు సేమ్ పరిస్థితి అనమాట. ఇది ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే బాటాకి బాగుంది, 15 నిమిషాలు కూడా బాగుంది. జస్ట్ ఏమీ లేదు, 700 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఎంట్రీ పాయింట్ 700 చూసుకోండి. ఎంట్రీ 700, స్టాప్ లాస్ 692, 692 స్టాప్ లాస్, ఎంట్రీ 700. ఇది వెళ్తే ఒక్కసారి ఇచ్చేద్ది, చూపించాను కదా ఎంతవరకు ఇచ్చేద్ది. 760 కానీ 770 కానీ ఇచ్చేస్తే అక్కడితో మళ్ళీ ఎగ్జిట్ అయిపోవడమే. మళ్ళీ దీన్ని మళ్ళీ ఫ్రైడే వరకు ఉంచడాలు గట్రా చేయకండి, ఇస్తే సింగిల్ డేలో ఇచ్చేవచ్చు చూసుకోండి. ఇది బాటా ఇండియా ఒకటి. అది అదని టోటల్ గ్యాస్ వద్దులేండి, ఇంకా గ్యాస్ అప్పుడే రివర్స్ అవ్వలేదు కదా, ఇది పరిస్థితి అయితే. మండే మాత్రం మ్యాక్సిమం ఏంటది బ్రేక్అవుట్కి రెడీగా ఉంది, పైకి ఇది వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అది అయినా సరే క్రూడ్ మాత్రం కొంచెం అది తగ్గాలన్నమాట. అది కూడా తగ్గిపోద్దులండి, ఎందుకంటే అది అంత పైన ఉంది కానీ అంత ఫోర్స్ అయితే లేదు. ఒకవేళ పెరగపోయినా పర్లేదు క్రూడ్, అదే లెవెల్ అలా ఉండిపోతే చాలు మనకి. సోమవారం అక్కడి నుంచి పెరగకుండా ఉంటే చాలు, మన మార్కెట్ పాజిటివ్గానే మూవ్ అవుతుంది. ఎందుకంటే పెద్ద స్టాక్స్ అన్నీ దీనికి ప్రజెంట్ ఉన్నాయి అన్నట్టు పైకి రివర్స్ అవ్వడానికి. ఒకవేళ ఇది పెరగపోయినా పర్లేదు, అదే లెవెల్ ఉన్నా చాలు, మన మార్కెట్ మాత్రం పాజిటివ్గా జంప్ అవుతుంది. మీకు ఒకటే అంతనా బిట్ కాయిన్ చూపించాను కదా, అది మీకు చూపించాను కదా, ఆ లెవెల్ కనుక క్రాస్ అయితే మండే మంత్ జంప్ పాజిటివ్గానే ఉంటుంది మీకు. అదే లెక్క ఇది. మళ్ళీ ఇంకేం తేడా ఇంకేమైనా ఉంటే సోమవారం చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను, బాయ్.